విశాఖ సిటీ నగరం నడిబొడ్డున గుప్త నిధుల కోసం తవ్వకాలు సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు. ఏదైతే మనకి అందిన సమాచారం ప్రకారం ఇక్కడికి మన ప్రతినిధులందరూ కూడా సుమారు 10 గంటల అర్ధరాత్రి 10 గంటల సమయంలో కూడా తాడిచెట్లపాలెం బిఎన్టీ క్వార్టర్స్ ఏదైతే ఉందో రైల్వే క్వార్టర్స్లో కూడా షణ్ముఖ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ గుప్త నిధులు తవ్వుతున్నారనే సమాచారం అందుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమాచారాన్ని మనం స్థానిక పోలీసులు కంచరపాలెం సి సాయి గారికి కూడా సమాచారం అందించాం. వెంటనే సాయి గారు కూడా స్పందించారు. వెంటనే పెట్రోలింగ్ యూనిట్లో ఏఎస్ఐని కానిస్టేబుల్స్ని కూడా సంఘటన స్థలానికి పంపించిన పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే ఈ స్వామీజీ ఎవరో చెప్పారంటూ కూడా ఇక్కడ షణ్ముఖ్ అనే వ్యక్తి సుమారు గుప్త నిధుల కోసం కూడా నెల రోజులుగా కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. యథేచ్ఛగా కూడా నగరం నడిమధ్య అంటే తాడిచెట్లపాలెం సిటీకి నడిమధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనకు విజువల్స్లో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగా గోతులు తవ్వారు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సుమారు 30 అడుగుల గొయ్యి తవ్వుతూ ఉన్నారు. నెల రోజులుగా ఈ తవ్వకాలు జరుపుతున్నామని కూడా షణ్ముఖ్ చెప్పారు. అయితే ఒక స్వామీజీ ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పడంతోనే ఈ తవ్వకాలు తవ్వుతున్నామంటే కూడా షణ్ముఖ్ కూడా మనకు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించాం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ షణ్ముఖ్ని కూడా స్టేషన్కి తరలించిన పరిస్థితి ఉంది. విజువల్స్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ గుప్త నిధుల కోసం ఏ విధంగా గోతులు తవ్వారు కూడా చూడొచ్చు. చుట్టూ కూడా ఎవరికి బయటకు కనిపించకుండా అంటే అటుపక్క హైవే ఉంటుంది, ఇటుపక్క సర్వీస్ రోడ్డు ఉంటుంది. డేరాలు కూడా ఏ విధంగా కట్టారో కూడా మనం చూడొచ్చు. ఈ రాళ్ళు వంటి వాటిని కూడా బయటకు తీశారు. నెల రోజులు ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉంటాయి. కనీసం ఆ పక్కింటి వరకు కూడా తెలియకుండా తవ్వకాలు జరిపించడం కూడా గమనార్థం. అంటే విజువల్స్లో కూడా ఒకసారి మనం చూడొచ్చు. పూజలు చేశారు, ఆ పసుపు కుంకుమలతో కూడా పూజలు చేశారు. నిచ్చెన వంటివి కూడా ఏర్పాటు చేసి భారీ స్థాయిలో కూడా గోతులు తవ్వుతూ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా. ఒకసారి మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. అయితే మనకి సమాచారం అందిన వెంటనే కూడా మన సంఘటన స్థలానికి చేరుకున్నాం. మనం ఇక్కడికి రాగానే కూడా ఇక్కడ వర్క్ జరగడానికి కూడా మనం చూసాము. వెనువెంటనే ఇక్కడ స్థానిక పోలీసులు కంచరపాలెం సిఐకి కూడా మనం సమాచారం అందించాం. వెనువెంటనే కూడా పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని షణ్ముఖ్ని కుటుంబ సభ్యులు కూడా స్టేషన్కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే కాళికామాత ఫోటోలు కూడా పెట్టి ఇక్కడ ఆ తవ్వకాలు అయితే జరిపారు. గుప్త నిధుల మధ్యలో కూడా ఇటువంటి కాలాల్లో కూడా ఇంకా గుప్త నిధులు ఉన్నాయనే ఆలోచనతో కోట్లాది రూపాయలు కోసం కూడా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే నిందితులు కూడా ఒప్పుకున్న పరిస్థితి ఉంది. ఆస్తోనే గుప్త నిధులు ఉన్నాయని ఆస్తోనే కూడా తవ్వకాలు జరుపుతున్నారు. గత నెల రోజులు కూడా తవ్వకాలు జరుపుతున్నామని అయితే ఈ రోజు ఇది బయటపడిందంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మీడియా పేరుతో నకిలీ జర్నలిస్టులు కూడా తమ వద్దకు వచ్చారని మమ్మల్ని బెదిరించి సుమారు 80,000 రూపాయలు కూడా మా వద్ద తీసుకున్నారంటూ కూడా బాధితులు తెలియజేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒకరికి 40,000 మరొకరికి 40,000 కూడా ఫోన్పే చేసినట్టు కూడా బాధితులు కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ఇక్కడ తవ్వకాలు జరిపారో వారందరినీ కూడా ఆ పోలీసులు స్థానిక కంచరపాలెం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. తదుపరి విచారణ చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామంటూ కూడా కంచరపాలెం సీఏ కూడా మీడియాకు తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో కిటు ట్రూత్ న్యూస్ విశాఖ నుంచి.